నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ రెసిపీస్ అనమాట. తక్కువ నూనెతో టేస్టీగా చేసుకునే వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఈరోజు నేనైతే కాంబినేషన్ ఫుడ్లో ఏం ప్రిపేర్ చేశానంటే చెనిక్కాయల పచ్చడి అండి. అంటే మా సైడ్ మేము చెనిక్కాయల పచ్చడి అంటాం, అదే పల్లి పచ్చడి అండి. సూపర్గా ఉంటుంది. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా తోటకూర వేపుడు చేశానండి. ఈ విధంగా వేడి రైస్లో ఆ పచ్చడి వేసుకొని, ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ తోటకూర వేపుడుతో తింటే సూపర్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా. ఈరోజైతే ఈ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఇక్కడ చెనిక్కాయల పచ్చడి కోసం, అంటే మేము రాయలసీమ సైడు చెనిక్కాయల పచ్చడి అంటామండి. కొంతమంది పల్లి చట్నీ అంటారు, కొంతమంది చెనిగ్గింజల పచ్చడి అంటారండి చిత్తూరు సైడు, కొంతమంది వేరుశెనక్కాయల పచ్చడి అంటారు. ఇప్పుడు చెనిక్కాయల పచ్చడి కోసం ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవేమేమి ఉన్నాయో చూద్దాము. ఈ సైజు కప్పుతో 1 కప్పు పల్లీలండి. అందులోకి ఒక 15 ఎండుమిరపకాయల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయల కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, తర్వాత ఈ సైజులో ఉన్న వెల్లుల్లి, ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, తర్వాత తోటకూర వేపుడండి ఆ చెనిక్కాయల పచ్చడిలోకి కాంబినేషన్. ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల తోటకూరని చూడండి నీట్గా ఒలిచేసేసుకొని బాగా ఒక 4 సార్లు కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఈ విధంగా చేసుకుని మనం ఆకుకూరతో రెసిపీస్ చేసుకోవాలి. వేపుడు చేసినప్పుడు మనం కడుగుతాం కదా, అయినా కూడా నీళ్లు వస్తాయి, ముద్దగా అయిపోతుంది. సో అందుకని మనం కడిగిన తర్వాత ఈ విధంగా ఉన్న హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఈ ప్లేస్లో సిర్రాకుతో చేసుకోవచ్చు, అలాగే మునగాకుతో కూడా వేపుడు అనేది చేసుకోవచ్చు. ఈరోజైతే నేను తోటకూరతో వేపుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిందండి. చూడండి 2 పెద్ద కట్టలు అనమాట. మనం ఆకుకూర వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలండి. మనం తక్కువ చేసుకున్నామంటే ఆకుకూర అనేది అంతా రెసిపీ అయిన తర్వాత తక్కువ అవుతుంది. తర్వాత ఈ ఆకుకూర తోటకూరలో కూడా మనకు కాడలు అనేది చాలా లేతగా ఉంటాయండి. కాడలతో సహా వేసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా పల్లి పచ్చడి, అదే అండి చెనిక్కాయల పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని పల్లీలు ఇందులో వేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఈ పల్లీలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, వేగం అనమాట, పచ్చిగా ఉంటుంది, పచ్చడి టేస్ట్ ఉండదు. చూడండి పల్లీలు మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి. అలాగే పొట్టుతో కూడా కావాలంటే కూడా మనం పచ్చడి చేసేసుకోవచ్చు. చూడండి మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. ఏం కారం ఎక్కువ కాదండి, మనం చింతపండు, ఉల్లిపాయ అవన్నీ వేస్తాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. పచ్చళ్ళు అంటేనే కొద్దిగా పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్ అండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎండుమిరపకాయని మనం తుంచి వేసుకుంటే ఆ విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి. ఇది కూడా ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది. ఈ పచ్చడిలో జీలకర్ర, ధనియాలు కూడా వేస్ట్ చేస్తానండి, అది ఇంకొక డిఫరెంట్ స్టైల్ అనమాట. ఈరోజైతే నేను ఓన్లీ కరివేపాకు, ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. ఓకే అండి, వేగిపోయాయి. ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడిలోకి చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒకసారి కడిగేసేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళతోనే మనం పచ్చడిని చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఆకుకూర వేపుడు ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఆకుంది కాబట్టి కొద్దిగా పెద్ద పెనం అయితే బాగుంటుందండి ఫ్రీగా ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్
నూనె వేసుకోవాలి. చాలండి, మరీ ఎక్కువ వేసామంటే మనకు ఆకుకూర అనేది ముద్దగా అయిపోతుంది. నూనె వేడెక్కిందండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర. పోపు దినుసులు వేగాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఆకుకూర అనేది ఎక్కువగా ఉంది కదా అండి క్వాంటిటీ, కాబట్టి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ తోటకూర వేసేసుకున్నాము. మనం తోటకూరతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసి పప్పు, అలాగే వంకాయ వేసి పుల్లగూర, అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఉత్త ఆకుకూరని మనం పుల్లగూర చేసేసుకోవచ్చు తోటకూరతో. చాలా హెల్దీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆకుకూర మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు అవి వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకున్నాము. ఇంకా మనం ఇందులో ఏం నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఆకుకూర కడుగుతాం కదా, మనం డ్రైన్ చేసినా కూడా నీళ్ళు వస్తాయి. చూడండి, నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళతోనే మనకు ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుంది. మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఆకుకూరలకి మూత పెట్టామంటే ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, ఆకుకూర మగ్గింది. ఒకసారి అంతా కలిపేసేసుకున్నాము. పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆకుకూరలో సాల్ట్ అనేది ఉంటుందండి, కాబట్టి చూసి వేసుకోవాలి. మళ్ళీ కారం పొడి అవి వేసిన తర్వాత చివరగా కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఈ సాల్ట్ పసుపు వేసాం కదా, ఇంకొక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఆకుకూర త్వరగానే ఉడికిపోతుంది. తోటకూరలో ఎక్కువ కాడలు ఉంటాయండి, కాడల వల్లే మనకు టేస్ట్, కాబట్టి లేత కాడలు ఉన్నంత వరకు వేసుకోవాలి. ఓకే అండి, ఆకుకూర మనకు వేగిపోయింది, ఉడికిపోయింది. చూడండి, ముద్దగా లేకుండా పొడి పొడిగా వచ్చింది. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆకుకూర వేపుళ్ళు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలండి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఒక 12-15 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకుకూర వేపుళ్ళకి. ఇంకా వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా ఆ వెల్లుల్లి వేగాలి. చాలండి, వెల్లుల్లి వేగింది. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి. అంటే మీరు తినే కారం బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేశాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది పప్పుల పొడి అండి, పుట్నాల పొడి. కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. మామూలుగా ఈ వేపుడిని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. ఎండుమిరపకాయలు, పల్లీలు అవి వేయించుకొని వెల్లుల్లి వేసి పొడి చేసి, లేదు ఈ విధంగా పుట్నాల పొడి, లేదు కొంచెం కారం ధనియాల పొడి వెల్లుల్లితో కూడా అలా కూడా మనం ఈ వేపుళ్ళు అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను పుట్నాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చాలండి, ఈ పొళ్ళు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. కొద్దిగా ముందుగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి సరిపోతుంది. దీన్ని అప్పుడే మనం బాక్స్లో వేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఈ ఆకుకూర వేపుడికి కొత్తిమీర ఏం వేయనండి. అంతే అండి, తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అందుకే నేను ఆకుకూరలు వేపుడు చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లోలాగే పచ్చడిని చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపోయేంత రాళ్ళుప్పు వేసుకోవాలి. దీన్ని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి, మెత్తగా వేయకూడదు. ఇప్పుడు ఇందులో పల్లీలకు పొట్టు తీసి పెట్టానండి, అవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా మిక్సీ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టాం కదా, ఆ నీళ్లు వేసేసుకొని లైట్గా అలా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి, మరీ నున్నగా వేయకూడదు. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, అది లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే మెయిన్ పచ్చి ఉల్లిపాయలండి ఈ పచ్చడిలో, అవి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ విధంగా విడిగా తీసి వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా అలా గ్రైండ్ చేసుకోవాలి, ఉల్లిపాయలు అలాగే ఉండాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. అసలు ఎంత మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి. పచ్చి మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడు పచ్చి మామిడికాయ వేసి కూడా చేస్తామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి వేడి వేడి రైస్తో. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి, ఒక కప్పు పెట్టేసుకుందాము పచ్చడి కోసం. ఇప్పుడు పచ్చడిని వేసేసుకుందాము. అన్నంలోకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి. మీరు కావాలంటే కొంచెం మిక్సీ గిన్నెలో నీళ్లు కలుపుకోవచ్చు. ఈ పచ్చడి ఈ కాంబినేషన్తోనే కాదండి, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, పొంగల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర వేపుడిని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు వేడి వేడి రైస్తో డిష్ అవుట్ చేసేసుకుందాము. కావాలంటే మీరు రాగి సంగటి, నేను చేసేటివన్నీ కూడా అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చండి పచ్చళ్ళు. అలాగే రాగి సంగటి, రోటీ, నాన్, చపాతి, పుల్కాలకు కూడా తినచ్చు. ఓకే అండి, చూసారు కదా ఈరోజు ఈ కాంబినేషన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తక్కువ నూనెతో మనం హెల్తీగా ఈ విధంగా మనం కాంబినేషన్ ఫుడ్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చళ్ళలో అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ రెసిపీస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.